అంశం చూసుకుందాం. మరొక అంశం గనక చూసుకున్నట్టయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా, రాజకీయ పార్టీగా జాగృతిని మారుస్తాం, త్వరలోనే గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు, ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన. ఇక జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తను ఖచ్చితంగా పోటీ చేయనున్నట్లుగా స్పష్టం చేశారు. ఇక సోమవారం ఎక్స్ వేదికగా ఆమె నెటిజన్లతో ఆస్క్ కవిత పేరుతో క్వశ్చన్ అవర్ ని నిర్వహించారు. అయితే ప్రథమంగా చూసుకున్నట్టయితే చాలా మంది అంటే నిన్న ఎక్స్లో ఆమె ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ కూడా ఆమె ప్రకటించడం జరిగింది. అయితే ఎక్స్ వేదికగా ఆమె క్వశ్చన్ ప్రథమంగా చూసుకున్నట్టయితే ఆస్క్ కవిత రే పేరుతో క్వశ్చన్ అవర్ని నిర్వహించారు. అక్కడ నెటిజన్లు కొన్ని ఆసక్తికరమైన క్వశ్చన్స్ అడిగారు. దాంట్లో కనుక మనం చూసుకున్నట్టయితే మీ కొత్త పార్టీ పేరు ఏంటి అని చెప్పి కొంతమంది అడగక జాగృతిని పార్టీగా మారుస్తాను, రాజకీయ పార్టీగా మారుస్తానంటూ కూడా కవిత సమాధానం ఇచ్చింది. అంటే త్వరలోనే వచ్చే ఎన్నికల్లో కవిత ఒంటరిగా పోటీ చేస్తా ఉంటుంది. ఈ మేరకు ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్కి ఎదురు దెబ్బే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్లో తన తండ్రి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె వీడి బయటికి వచ్చి ఇప్పుడు కొత్త పార్టీ నేను పెడతాను, ఖచ్చితంగా తెలంగాణ జాగృతిని నేను పార్టీగా మారుస్తాను అంటూ ఆమె ప్రకటించడం, ఇంతకాలం కవిత పార్టీ పెట్టదా అనే సందిగ్ధం ఉంది. కానీ నిన్న ఎక్స్లో ఏదైతే ఆస్క్ విత్ కవిత అనే క్వశ్చన్ అవర్ నిర్వహించిన తర్వాత మీ కొత్త పార్టీ పేరు చెప్పండి అనగానే ఎలా ఉండాలో మీరే చెప్పండి అంటూ కూడా కవిత సమాధానం ఇచ్చింది. అయితే త్వరలోనే జాగృతి సంస్థ కార్యకలాపాలు గ్రామ స్థాయి వరకు విస్తరిస్తామని, ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆమె ప్రత్యక్షంగా నేను ఖచ్చితంగా తెలంగాణ జాగృతి పేరుతోనే పార్టీ పెడతాను అని చెప్పకపోయినా ఆమె అయితే ఒక రకంగా వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కొంతమేర సంకేతాలు ఇచ్చారు. ఒకవేళ తెలంగాణ జాగృతితోనే పార్టీ పెట్టే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. అంటే ఒక స్పష్టమైన వైఖరిని, అంటే క్వశ్చన్ అవర్ ఏదైతే క్వశ్చన్స్ అడగమన్న ఆస్క్ విత్ కవిత అన్నారో దాంట్లోనే ప్రజలు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఆమె సమాధానం ఇవ్వడం జరిగింది. దాంట్లోనే ఒక సంకేతం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నిజంగానే కవిత పార్టీ పెట్టి గనక ముందుకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి ఒక గుదిబండగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తండ్రి పార్టీని వీడి సపరేట్గా పార్టీ పెట్టి బీఆర్ఎస్ ఓట్లు చీలిపోవడానికి కూడా దాదాపుగా అవకాశాలు ఉన్నాయి. మరి నెక్స్ట్ వచ్చే ప్రథమంగా చూసుకున్నట్టయితే 2028 ఎలక్షన్స్లో కూడా ఒకవేళ గనక ఇదే గనక కవిత పార్టీ పెట్టి సపరేట్గా పార్టీ నిర్మించి కవిత పోటీ చేస్తే గనక దాదాపుగా గనక ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్కి నష్టమనే చెప్పుకోవాలి. మరి బీఆర్ఎస్ దీని నుంచి ఎలా ఎదుర్కొంటుంది? ఒక పక్కన చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కేసీఆర్ బయటకు వస్తాడు, బయటకు వచ్చి ఆయన కార్యరూపం దాలుస్తారు, ఎందుకంటే పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు అంటూ కూడా ఒక పక్కన మనకు వినిపిస్తుంది. గత 2 ఏళ్ల నుంచి ఇటు కేసీఆర్ బయటకు వస్తారు అంటూనే ఉన్నారు. కానీ ఈ 2 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా వస్తారు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కనుక వస్తే కవితని ఎదుర్కోగలరా కేసీఆర్? కవిత అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పగలరా? ఇప్పుడు చూసుకున్నట్టయితే కవిత ఒక స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. కొత్త పార్టీ పెట్టే దిశగానే ఆమె అడుగులు ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. మరి దీన్ని ఎలా ఎదుర్కోగలుగుతారు? సొంత ఇంటి నుంచి వెళ్ళిపోయిన కూతుర్నే మరి ప్రజల్ని ఎలా ఎదుర్కోగలుగుతారు? కూతురు అడిగే ప్రశ్నలను ఎలా ఎదుర్కోగలుగుతారు? బీఆర్ఎస్కి ఒక రకంగా చెప్పాలంటే వచ్చే ఎన్నికల్లో గడ్డి కాలంగానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరొక అంశం చూసుకున్నట్టయితే తుది దశ పోరుకు రెడీ, ముగిసిన ప్రచారం రేపే పోలింగ్. తుది దశ పంచాయతీ ఎన్నికల పోరుకు తెలంగాణ రెడీ అయింది. 2 విడతల పోరు ప్రశాంతంగా సాగా ఈ నెల 15 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 3వ విడత గ్రామ పంచాయతీ పోలింగ్ జరగనుంది. ఇక ఈ విడతలో మొత్తం 182 మండలాల్లోని 3752 గ్రామ పంచాయతీలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 3752 గ్రామ పంచాయతీలకు 28406 వార్డులకు 75283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఈ విడతలో 4157 గ్రామాలకు 36434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 394 గ్రామాలు 7916 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇక 3752 గ్రామ పంచాయతీల్లో 12640 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంకా రేపే తుది పోరుకు సిద్ధమైంది. నిన్నటితో ప్రచారం అంతా ముగిసింది. మరి ఈ నేపథ్యంలో 3వ విడత పంచాయతీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధించే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి. మరి బీఆర్ఎస్ బీజేపీ ఏ మేరకు సాధిస్తుంది? మొన్న ఎలక్షన్లో చూసుకున్నట్టయితే గనక బీఆర్ఎస్ 25%, బీజేపీ 6% మాత్రమే ఓట్ల షేరింగ్ సాధించింది. మరి ఈ నేపథ్యంలో 3వ విడత పోలింగ్లో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్లు ఏ మేరకు సత్తా చాటుతాయి? కాంగ్రెస్ మరొకసారి ముందంజలో ఉండి తన సత్తాను చాటుకునే అవకాశాలే దాదాపుగా కనిపిస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఓట్ షేరింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా కొంతమేర ఆసక్తిని నెలకెత్తిస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే గనక నెక్స్ట్ మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో కల్తీ నెయ్యి మాఫియా దందా. తిరుమల లడ్డు నుంచి సికింద్రాబాద్ టిఫిన్ దాకా కల్తీ కోరల్లో 2 రాష్ట్రాలు. ఆవు నెయ్యి ముసుగులో జంతువుల కొవ్వు డాల్డా దందా
200 పెట్టుబడితో 600 రూపాయలు దోపిడీ, కల్తీగాల నయా స్కెచ్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో కల్తీ నెయ్యి మాఫియా కొనసాగుతుంది. గతంలో కూడా చూసుకునవచ్చు, శ్రీవారి ప్రసాదాల్లో కూడా కల్తీ నెయ్యి కలిసింది, జంతువుల కొవ్వుల్ని నెయ్యి కింద వాడుతున్నారంటూ కూడా ఒక దుమారం రేపింది. ఈ నేపథ్యంలో కూడా మాఫియా కొనసాగుతుంది. తిరుమల లడ్డు నుంచి సికింద్రాబాద్ టిఫిన్ దాకా కల్తీ కోరల్లో 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయంటూ కూడా తాజాగా వెల్లడైంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే 200 పెట్టుబడి పెట్టి 200 రూపాయలు పెట్టుబడి పెట్టి 600 రూపాయలు దండుకుంటున్నారు అంటూ కూడా ఒక కల్తీగాల నయా స్కెచ్ గా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే దక్షిణ భారత రథసారథులు సంపద సృష్టిలో తెలంగాణ, సాగు విప్లవంలో ఆంధ్ర. ఆర్బీఐ నివేదిక సంచలనం, తలసరి ఆదాయంలో తెలంగాణ రికార్డ్, ఎగుమతుల్లో ఏపీ ప్రభంజనం. ఐటీ, ఫార్మాలో తెలంగాణ, ఆక్వా, పండ్లలో ఏపీ ఆధిపత్యం. 2 రాష్ట్రాలు, విభిన్న వ్యూహాలు.